ఆగి ఉన్న లారీని వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం ఎత్తురాలపాడు వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మృతులను పవన్, విజయ్ సింగ్ తోమర్, ఉషిరా సింగ్, సంతోష్ భాయ్గా గుర్తించారు. మృతదేహాలను కోటబొమ్మాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆగి ఉన్న లారీని వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం ఎత్తరాలపాడు వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మృతులను పవన్, విజయ్ సింగ్ తోమర్, ఉషిరా సింగ్, సంతోష్ భాయ్గా గుర్తించారు. మృతదేహాలను కోటబొమ్మాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాలి ఎత్తురాలపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే మధ్యప్రదేశ్ నుండి ఒరిస్సాలోని పూరి జగన్నాథ స్వామి ఆలయాన్ని దర్శనం చేసుకుని అటు సింహాచలం, శ్రీశైలం బయలుదేరుతున్న రెండు వాహనాల్లో మొత్తం 14 మంది వెళ్తుండగా దారి మధ్యలో కాలకృత్యాల కోసం ఒక వాహనాన్ని ఆపారు. అయితే కాసేపు తర్వాత వాహనం ఎక్కేందుకు ప్రయత్నించిన క్రమంలో లారీ బయలుదేరిన క్రమంలో లారీని వ్యాన్ ఢీకొట్టిందని కొంతమంది చెప్తున్నారు. అయితే ఇంకొంతమంది లారీని ఢీకొట్టలేదు, ఏదైతే తుఫాను వాహనానికి ఇంకొక లగేజ్ వాహనం వచ్చి ఢీకొట్టిందని మరికొంతమంది చెప్తున్నారు. అయితే సంఘటనకు సంబంధించి ఇప్పటికే మృతులను స్థానిక కోటబొమ్మాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే గాయపడిన ఇద్దరును చికిత్స కోసం రిమ్స్ హాస్పిటల్ కి అయితే శ్రీకాకుళం తరలించడం జరిగింది. అయితే మృతుల్లో మనం చూసుకుంటే తండ్రి, కుమార్తె కూడా ఉండడంతో అక్కడ కన్నీరు మున్నీరై వినిపిస్తున్నారు తోటి ప్రయాణికులు. అయితే మొత్తం 14 మంది మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరారు. అదేవిధంగా ఒరిస్సా ప్రాంతంలో ఉన్న ఈ పూరి జగన్నాథ స్వామి ఆలయాన్ని దర్శించుకుని వస్తున్నారని చెప్తున్నారు. అయితే దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. మృతులు ఏదైతే ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వారని కూడా అక్కడ ఉన్న పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఒరిస్సా రాష్ట్రం గంజాం జిల్లా బరంపురం ప్రాంతానికి చెందిన వారుగా కూడా అక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ తీర్థయాత్రకు బయలుదేరిన రెండు వాహనాల్లోని ఒక వాహనం ప్రమాదానికి గురి కావడం, మిగతా ఉన్న వాహనంలో ఉన్నవారు అక్కడ కన్నీరు మున్నీరై వేడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. నిద్రమత్తులోనే జరిగిందా లేకపోతే ఇంకా ఓవర్ స్పీడ్ తో వచ్చి వాహనం ఢీకొట్టిందా, లారీని ఢీకొట్టారనే కోణంలో అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వరలక్ష్మి. రైట్ రాము, థ్యాంక్ యూ.